ఒంటిమిట్ట ఒంటిమిట్ట ఒంటిమిట్టలో ఓ తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా ఓ 3 రోజుల పాటు నా ప్రచారం నేను చేశా. మీకు అందరూ కూడా తెలుసు. ఇంకా సార్ సాధారణంగా బాలకృష్ణ గారు మీరు ప్రజాశక్తి వృత్తిపరంగా మీకు పోటీ ఎవరితో ఉంటుందో మీకు ఏదైనా నష్టం జరిగితే వేళ్ళు ఆ వైపే చూపిస్తాయి. మరి తెలుగుదేశం పార్టీ కూటమి శాసనసభ్యుడిగా నేనున్న వేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో నాకు తీవ్రంగా విభేదాలు ఉన్న వేళ, మరీ ముఖ్యంగా ఇటీవల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా నా మీద విషం గక్కుతున్న వేళ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పత్రిక టీవీ నా మీద విషం చిమ్ముతున్న వేళ అనుమానం ఎవరి మీద వస్తుంది సాధారణంగా. కానీ ఇవన్నీ కూడా పోలీస్ విచారణలో తేలాల. అయితే నేను ఒక్కటి చెప్పదలుచుకున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలారా మీకు చెప్తున్నా, ప్రజలకు కూడా తెలియాలని చెప్తున్నా, 14 నెలలైంది నేను 3వ ఎమ్మెల్యే ఎన్నికై. ఏ ఒక్కరినైనా నేను ఇబ్బంది పెట్టానా? ఏ ఒక్కరికైనా నేను నష్టం చేశానా? ఏ ఒక్కరిని ఇబ్బంది పెట్టాల, ఏ ఒక్కరికి నష్టం చేయాల. సాధ్యమైనంత వరకు రాజకీయ వివాదాలకి దూరంగా ఉంటూ, నిరంతరం ప్రజల మధ్యలో ఉంటూ, నా పని నేను చేసుకుంటూ, 3వసారి ఎమ్మెల్యే గెలిపించిన రూరల్ నియోజకవర్గానికి ఎంత చేసినా తక్కువేనని ముందుకు సాగుతున్న వేళ ఎందుకు నన్ను కెలుకుతున్నారు? ఆ కెలుకుడు కాస్త ఎక్కువయ్యి ఈరోజు దుర్మార్గంగా నేను మాట్లాడకముందే మీరెందుకు భుజాలు తౌడుకుంటున్నారు? గుమ్మడికాయలు దొంగంటే భుజాలు దౌడుకున్నట్టు మీరెందుకు భుజాలు దౌడుకుంటున్నారు? కాబట్టి సగటు మనిషి ఆలోచనల ప్రకారం మీరు అడిగినట్టు అనుమానం ఎవరి మీద ఉంటుంది? అనుమానం. కానీ ఇవన్నీ కూడా పోలీస్ విచారణలో తేలాలా, పోలీస్ విచారణలో నిర్ధారణ అవుతాయి అన్న సంపూర్ణ విశ్వాసం కూడా నాకుంది. ఎవరు కూడా ఎలాంటి భయాందోళనలు చెందవద్దు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో 4 గన్మెన్లు నాకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా జరిగిన తర్వాత నన్ను మానసికంగా భయపెట్టేదానికి ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో, ఆనాటి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గారి ప్రత్యక్ష ప్రమేయంతో 2 గన్మెన్లని తొలగించారు. వారు 2 గన్మెన్లను తొలగించిన వేళ ఈ 2 గన్మెన్లు కూడా నాకు వద్దయ్యా, గన్మెన్లు లేకుండా నన్ను నేను ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు. 35 ఏళ్లుగా విద్యార్థి జీవితం దగ్గర నుంచి ప్రజా జీవితంలో ఉన్న జీవితంలో ఎంతోమందితో పోరాటాలు చేశా. నా జీవితం పూల పాన్పు కాదు, నా జీవితం ముళ్ళ దారి. ఆ ముళ్ళ దారిలో నడుచుకుంటూ వచ్చా, ఎంతోమందితో ఎన్నో పోరాటాలు చేశాం. కాబట్టి 2 కూడా మీరు తీసుకోబడి అని చెప్పని ధైర్యంగా పంపించా. ఒక్క గన్మెన్ కూడా నాకు లేని రోజుల్లో నేను నమ్మిన నా వెంట నడిచిన కార్యకర్తలు వంతులు వేసుకుని బాధ్యతలు తీసుకుని రోజుకు 6 మంది నాకు అండగా నిలిచారు. వంతులు వేసుకొని అండగా నిలిచారు. అన్ని జాగ్రత్తలు కూడా తీసుకున్నాం. కాబట్టి ఖచ్చితంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటా. ఎందుకంటే ప్రాణం అంటే ఎవరికైనా తీపే. తెగించి పోరాటం వేరు, ప్రాణం అంటే ఎవరికైనా తీపే. తెగించి పోరాడతాం. అన్ని జాగ్రత్తలు తీసుకుంటా. ఎవరు ఆందోళన చెందవద్దు.
ఒకరు మార్చి గయాజ్ భాయ్ ఎవరు ఒకరు ఓకే. పోలీసులు ఎక్కడా వైఫల్యం చెందలేదు. రౌడీజం మీద ఉక్కుపాదం మోపారు. రౌడీల అంతు తెలుస్తున్నారు చంద్రబాబు గారి ఆదేశాలతో. ఇక్కడే కాదు, చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం రాష్ట్రంలో రౌడీజాన్ని ఉపేక్షించరు. ఇది చరిత్ర కూడా. ఇటీవల కాలంలో పోలీస్ శాఖ అన్ని చర్యలు చాలా కఠినంగా తీసుకుంటుంది. దాంతో ఎక్కడికక్కడ రౌడీలు నెల్లూరు వదిలి పరారై పారిపోతూ ఉన్నారు. ఒక్కటి మీరు అర్థం చేసుకోండి, ఈ వీడియో బయటికి వచ్చిందంటే ఈ వీడియోలో ఉన్న వ్యక్తిని ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారంటే అంటే వేరే నేర సంఘటనలో. కాబట్టి పోలీసులు కఠినంగా వ్యవహరించబట్టే, పోలీసులు ఉక్కుపాదం మోపబట్టే ఖచ్చితంగా ఇది సాధ్యమైంది. కాదంటే నాకు ఒక చిన్న అసంతృప్తి జిల్లా ఎస్పీ గారి మీద. వారి దృష్టికి వచ్చిన వెంటనే నాకు కాస్త జాగ్రత్తలు చెప్పుంటే బాగుండేదని నా అభిప్రాయం. మంత్రివర్గ విస్తరణలో కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి పేరుంది, అందుకే చుట్టూ వివాదాలు ఉన్నాయంటే దానికి నా కాడ సమాధానం లేదు. ఏమున్నాయి వివాదాలు? నేనేమైనా వివాదాలకు వెళ్ళానా? నేను ఎక్కడైనా వివాదాల్లో తలదూర్చానా? ఈరోజే కాదు, ఈ 14 నెలల కాలంలో ఆ 16 నెలలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నేను దూరంగా జరిగిన తర్వాత నన్ను నమ్మి నా వెంట నడిచే నాయకుల్ని, కార్యకర్తల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వెంటాడినా, వేధించినా, అక్రమ కేసులు బనాయించినా, రౌడీజం చేసినా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్కరిని ఇబ్బంది పెట్టలా. ఎందుకంటే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు స్పష్టమైన ఆదేశాలు, ప్రతీకార చర్యలకి పాల్పడవద్దు, ప్రతీకార చర్యలకి పాల్పడకుండా ప్రజలకు ఏ విధంగా మేళ్లు చేయాలా అన్న ఆలోచన చేయండి అని నా ఒక్కడికే కాదు, రాష్ట్రంలో ఉండే ఎమ్మెల్యేలందరికీ ఇచ్చిన మాట శిరోధార్యంగా భావించి తెలుగుదేశం పార్టీ కూటమి ఎమ్మెల్యేలు ప్రజా జీవితంలో ముందుకు సాగుతున్నారు. ఏం దేవ గారు, కాజాబాయ్, రాజేష్, మురళి, వాట్ సార్, సాగర్ గారు, సురేష్, వెంకటరమణ గారు, మురళి గారు, సురేంద్ర గారు, బాలకృష్ణ గారు కోట అంటే అయిపోయింది అనుకోండి, మహేష్ గారు, బాలకృష్ణ గారు, రామాయణం అంతా ఈయన సీత రాముడికి ఏమవుతుందని అడిగితే ఎలా ఉంటుందో మీరు అడిగిన ప్రశ్న అలా ఉంది. భయం సినిమా డైలాగ్ కాదు బాలకృష్ణ గారు, మీకు కూడా నేను ఇప్పటి నుంచి కాదు, కళాశాల ఇప్పటి నుంచి తెలుసు. కాబట్టి భయం నా రక్తంలో లేదని నేను మళ్ళీ చెప్పాల్సిన అవసరం లే. భయం ఒక్క ఎంట్రుకలో ఉన్నా 16 నెలల అధికారాన్ని వదులుకొని జగన్ రెడ్డి గారిని ధిక్కరించి వీధుల్లోకి వచ్చి పోరాటం చేయను. ఇలాంటి రౌడీల్ని, ఇలాంటి గూండాల్ని, ఇలాంటి బెదిరింపుల్ని జీవితంలో ఇన్ని చూసి ఉండ. భయపడుతూ బతకటం నా చేత రాదు. భయపడుతూ బతికే అలవాటు నాకు లేదు. భయపెడితే భయపడే వ్యక్తిని కాదు, మంచిగా చెప్తే, పద్ధతిగా చెప్తే ఎందాక నేనే వ్యక్తిని. భయపెడితే, భయపెట్టాలని అవతలోళ్ళు ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నం పూర్తయ్యే లోపు నా స్పందన మరో రకంగా ఉంటుంది. ఇంకా సార్
ఉండయ్యా తాగా అట్ట మాట్లాడుతులేడా. అది మీరు చెప్పాలి సురేంద్ర గారు, నేను చెప్పటం కాదు కదా. నిన్న ఎస్పీ గారే స్వయంగా చెప్పారు కదా, 3 రోజుల ముందే ఈ వీడియో మా దృష్టికి వచ్చిందని. వారు ఎందుకు బయటపెట్టలేదు, విచారణ కోసం బయటపెట్టలేదా, అది వారు మిమ్మల్ని అడగాల, పోలీస్ శాఖ మీకు సమాధానం చెప్పాలా. నా ఆవేదన ఏంటంటే కనీసం నాకు అలర్ట్ చేస్తుంటే బాగుండేది, జాగ్రత్త ఉండమని చెప్పుంటే బాగుండేది అన్న బాధ అయితే ఉంది. ఎన్ని ప్రశ్నలు అడగమని చెప్పాను సార్. ఎవరందరినీ? వాళ్ళందరూ వచ్చారా, టీవీలో చూశారు, 10 గంటలకు ప్రెస్ మీట్ అన్నారు, సంఘీభావం తెలియజేస్తే కుటుంబ సభ్యుడిగా వచ్చారు. ఈ ఆఫీస్కి జనం రావటం కొత్త ఏం కాదు. అధికారం ఉన్నా అధికారం లేకున్నా ముఖ్యమంత్రులతో పోరాడిన రోజుల్లో కూడా ఈ కార్యాలయం జనంతో ఎప్పుడు నిండుగా ఉండేది. ఎందుకంటే నెల్లూరు రూరల్ ప్రజలకి ఒక భరోసా, ఒక ధైర్యం, కష్టం వస్తే, సమస్య వస్తే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం వెళితే ఓదార్పు దొరుకుతుంది అన్న భరోసా. బాలకృష్ణ గారు, ఒకరిద్దరు తెలుసు. అంటే నాకు తెలిసిన వాళ్ళంతా నా వాళ్ళేనా? నేను అడిగేది ఏమిటి, వీడియో నిజమా కాదా? ఎవరో కాదనలేని సత్యం, వీడియో నిజమని. మరి వీడియో నిజమైనప్పుడు రూరల్ ఎమ్మెల్యేని చంపితే డబ్బు అన్నప్పుడు ఆ డబ్బు ఎవరిస్తామని చెప్పారు, అది తేలాల. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రతి కుటుంబంతో నాకు అనుబంధం ఉంది. వివిధ పార్టీ నాయకులతో బంధాలు, అనుబంధాలు, స్నేహాలు ఉన్నాయి. నేను ఎన్నికల వేళ మాత్రమే రాజకీయాలు, ఎన్నికలు పూర్తయిన తర్వాత రాజకీయాలు చేసే వ్యక్తిని కాదు. ఎన్నికలు పూర్తయిన తర్వాత కష్టం వస్తే ప్రజలకు ఉపయోగపడటం, ఇబ్బంది ఉంటే ఆ ఇబ్బందులు ఉండటం, సంతోషం ఉంటే ఆ సంతోషం ఉండటం, అదొకటే. కాబట్టి నాకు వాళ్ళెవరూ తెలియదు అని నేను చెప్పడం లేదే. ఒకరో ఇద్దరు నాకు తెలుసు. అది ఇంక మీరు కనిపెట్టాలా. అదే నా హత్యకి, సుపారీ కుట్రకి రేట్ ఎంత మీరు చెప్పాలా, నాకేం తెలుసు, పోలీసులనే చెప్పాలా. మీరు ఇచ్చిన వీడియోనే, నాకు అది మీడియా ఇచ్చిన వీడియోనే. రాత్రి కొంతమంది రిటైర్డ్ పోలీస్ అధికారులు ఫోన్ చేశారు. వాళ్ళు ఏం చెప్తారంటే, సార్ అది కేవలం 32 సెకండ్స్ వీడియో, దానికి ముందు వీడియో ఉంటుంది, తర్వాత వీడియో ఉంటుంది, మొత్తం వీడియో వస్తే చాలా బాగుంటుంది, పూర్తి స్థాయిలో కుట్ర, ఆ డబ్బు ఇస్తామన్న వ్యక్తి ఎవరు దాంట్లో వచ్చి ఉంటారు సార్ అని కొంతమంది రిటైర్డ్ పోలీస్ అధికారులు, నా శ్రేయోభిలాషులు గత రాత్రి నాకు ఫోన్ చేసి చెప్పారు. ఆ విషయాలు కూడా పోలీస్ శాఖ దృష్టికి తీసుకెళ్తాం. హోంమంత్రి రాత్రి ఈ సంఘటన టీవీలో వచ్చిన తర్వాత మంత్రులు మాట్లాడారు, హోంమంత్రి గారు మాట్లాడారు, పల్లా శ్రీనివాసరావు గారు మాట్లాడారు, ముఖ్యమంత్రి గారు మాట్లాడమన్నారని చెప్పని. ఖచ్చితంగా వారి నోటీస్లో అన్ని విషయాలు కూడా పెడతాం. రాష్ట్ర ప్రభుత్వం శాంతి భద్రతల విషయంలో ఎక్కడా రాజీ పడే ప్రశ్న ఉండదు. ఖచ్చితంగా ఈ విషయం మీద కూడా కఠినంగానే వ్యవహరిస్తారు. అది నాకు ఎలా తెలుసు? 4 గోడల మధ్య నాకేం కెమెరాలు లేవు, పోలీస్ 4 గోడల మధ్య నాకేం కెమెరాలు లేవు. వినోద్కి ఏమైనా కెమెరాలు ఉంటే వినోద్ చెప్పాలా. అదే నాకు తెలియదు వినోద్, తెలియని విషయాలని తెలుసు అని చెప్పడం కరెక్ట్ కాదు కదా. ఇంకా సార్ ఓకేనా?
ప్రజానాయకుడు కోటమిరెడ్డి శ్రీధర్ గారి నాయకత్వం, లాలి ప్రజానాయకుడు కోటమిరెడ్డి శ్రీధర్ గారి నాయకత్వం. గత రాత్రి టీవీల్లో నా హత్యకు కుట్ర అన్న వీడియోలు చూసిన తర్వాత అనేక మంది, ఒక నెల్లూరు జిల్లా కాదు రాష్ట్రంలో అనేక జిల్లాల నుంచి అనేక మంది తెలుగుదేశం పార్టీ కూటమి కార్యకర్తలు, నాయకులు, చాలామంది పరిచయం లేని వాళ్ళు సైతం మాట్లాడారు, సంఘీభావం ప్రకటించారు. వారందరికీ ధన్యవాదాలు. ఆ వార్త టీవీల్లో పత్రికల్లో చూసిన తర్వాత 10 గంటలకు విలేకరుల సమావేశం తెలిసిన వెంటనే రూరల్ నియోజకవర్గం నుంచి ఎలాంటి పిలుపు లేకుండా స్వచ్ఛందంగా నాకు సంఘీభావం తెలియజేసేదానికి వచ్చిన వేలాది మంది నా కుటుంబ సభ్యులైనటువంటి రూరల్ నియోజకవర్గ ప్రజలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీ నమ్మకాన్ని, మీ విశ్వాసాన్ని ఎప్పటికీ కాపాడుకుంటానని, నా వెంట నడిచే మీ అందరి కష్టంతోనే 3 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యా. ఖచ్చితంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆలోచనల ప్రకారం, యువనాయకుడు నారా లోకేష్ గారి సూచనల ప్రకారం, మీ అందరి ఆకాంక్షలకు అనుగుణంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అడుగులు ముందుకేద్దాం. దీని గురించి ఎవరు కూడా భయపడవద్దు, ధైర్యంగా ఎదుర్కొందాం. ఈ సంవత్సరం రోజుల్లో, అంటే ఈ 14 నెలల కాలంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో జరిగిన 300 కోట్లు అభివృద్ధి పనులు రాబోయే రోజుల్లో అంతకు 3 ఇంతలు 4 ఇంతలు ఎక్కువ చేసేదానికి మీ అండ, మీ యొక్క భరోసా నాకు ధైర్యం అని చెప్పి మనవి చేస్తూ అందరికీ ధన్యవాదాలు.